ఫిలిప్పీ పత్రిక 2:22 చదవండి. ఈ స్థాయిలో నీ విశ్వాస జీవితం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఈ స్థాయిలో నీ పరిచర్య ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చేయగలవా సహోదరుడా, సహోదరి? ఆ స్థానానికి పొందగలవా? రీచ్ అవ్వగలవా? కైవసం చేసుకోగలవా? దేవుడు కోరుకుంటున్నాడు ఆ స్థానంలో నువ్వు కూడా ఒకటిగా ఉండాలని, ఒక దానవుగా ఉండాలని. చదవండి త్వరగా. అతని యోగ్యతను మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేసెను అలాగే అతడు నాతో కూడా. ఏ వ్యాపకం కోసం అంట? కనపరచుకోవడం కోసం కాదండి. అలాగే నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసాను. అది ఎలాంటి సేవ అంట? ఒక తండ్రికి కుమారుడు ఎలాంటి సేవ చేస్తాడో, తండ్రికి కుమారుడు సేవ అంటే ఎలా ఉంటుంది? పింఛన్ వస్తున్నప్పుడు నాన్న నువ్వు మా దగ్గర ఉండు, అమ్మ నువ్వు అన్నయ్య దగ్గరికి పో అనడం కాదు. మమ్మీ నువ్వు నా దగ్గర ఉండవే, డాడీ చెల్లి దగ్గరికి వెళ్తాడు అంటాం కాదు. మంచములో ఉన్నప్పుడు కూతురు 1-2 పరిచర్య తల్లికి ఎలాగైతే చేస్తుందో అది నిజమైన పరిచర్య అంటే, అది నిజంగా తల్లిని చూసుకోవడం అంటే. మంచములో ఉన్నప్పుడు, లేవలేని స్థితిలో ఉన్నప్పుడు, తనకు తెలియకుండా తన దేహములో ఏమి జరిగిపోతున్నాయో తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఆ కుమారుడు తండ్రికి చేసే సేవ అంటే అది. అలాంటి సేవ చేశాడు. అది దాన్ని తండ్రికి సేవ. తండ్రికి సేవ చేయడం అంటే పింఛన్ తీసుకొస్తున్నప్పుడు ఏదో ట్యాబ్లెట్ తీసుకురావడమో, ఆ చొక్కాను తీయడమో, అవి కూడా సేవలు అనుకుంటారు కొంతమంది. అదైనా చేశానుగా డాడీ, నేను చూశానుగా, ఆ ఆస్తి సగం నాకు రాయొద్దా? సగమైనా రాయి. వంశంలో ఉన్నప్పుడు దొంగ సంతకాలు చేసి ఏలుముద్రలు వేయించుకొని కైవసం చేసుకోవడం కాదు. ప్రియమైన స్నేహితులారా, మిత్రులారా, ఆలోచించండి. నాకేం తెలుసు, మొత్తం నాన్న నా పేరు మీదనే రాశాడు అని ప్రూఫ్ చేయడం కూడా కాదు. ప్రియమైన స్నేహితులారా గమనించండి. మా తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేశానో అలాంటి సేవ ఎక్కడ చేశాడంటేనా సువార్త చెప్పగలడని సేవకుడు నీ గురించి, ఇలాంటి యవనుడు, ఇలాంటి విశ్వాసి, ఇలాంటి పరిచారకురాలని నీ సేవకురాలు చెప్పగలదా? నీ గురించి నీ సంఘ పెద్దలు చెప్పగలరా? బాధ్యత గల సహోదరులు మేము చేసినా చేయకపోయినా మాలాంటి భారాన్ని మోసగలదండి ఈ అమ్మాయి అని చెప్పగలదా మీ సేవకురాలు? నేను చేయవలసినంత సేవగా ఈ బాబు చేస్తున్నాడని చెప్పగలడా నీ సహోదరుడు, ఆత్మీయమైన బాధ్యత గల సహోదరుడు, సేవకుడు నీ గూర్చి? అలా చెప్పలేని నాడు నీ విశ్వాస జీవితం ఏ స్థానంలో ఉందో ఈరోజు నువ్వు పరిశీలించుకోవాలి. ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, సహోదరి సహోదరులారా, ప్రభుని ప్రేమించిన వాడే ఈ నూతన సంవత్సరంలోనైనా నిన్ను తీర్చిదిద్దాలని, అనేక ఆత్మల కొరకై ఒక ఆణిముత్యముగా, ఒక పాత్రగా నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఇప్పుడే నువ్వు సరైన పరిచయం చేయలేకపోయినందువలన ఎంతమంది నశించిపోయారో తెలుసా నీకు? ఆ ఆత్మలకి నువ్వు ఉత్తరవాది కాకుండా పోతావు అనుకుంటావా? ఖచ్చితంగా దేవుడు నేను లెక్క అడుగుతాడు. నాకే సంబంధం లేదు ప్రభువా నువ్వు అనలేవా రోజు? దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడండి. ఎజ్కేలు గ్రంథం 3:18 చదవండి. నీకు అప్పగించబడినటువంటి పాత్రలో, స్థానంలో, పరిచర్యలో, అది చిన్నదైనా పెద్దదైనా నీ స్థానం ఏంటి? ఆవశ్యముగా నీవు మరణమగుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞయ్యగా నీవు అతని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను గూర్చి విడిచిపెట్టవలనని వానిని హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల ఖబర్దార్ అంటుంది వాక్యం. ఇక్కడ ఈ వాక్యానికి అతీతంగా ఉన్నావా?
ఆ వాక్యానికి బందీ అయి ఉన్నావా? ఏది నీ పరిచర్య? ఏది నీ విశ్వాస జీవితం? ఉన్న ఎడలా చదవండి. ఎక్కడ ఆపావు అక్కడి నుంచి చదవాలి. అది చదవడం అంటే ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమగును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతాడు. ఆ రోజు నువ్వు తప్పించుకోలేవు. ఎక్కడ తప్పించుకుంటావు? మా అబ్బాయికి ఒంట్లో బాగాలేదన్నా, అప్పుడే మా ఆవిడ కొట్టుకెళ్ళి రామంది, అంగడికి వెళ్ళి రామందన్నా, ఎక్కడ చెప్పొచ్చు? వద్దామని అనుకున్నానన్నా వీలవ్వలేదు, ఎక్కడ చెప్పొచ్చు? అక్కడ చెప్పలేవు సుమా. అతను గనక మరణిస్తే మరణించినోడు మరణించాడు కదా, అయిపోయింది అనుకోడంట. ఏమడుతాడంట? అతని మరణానికి కారణం ఎవరు? అతని రక్షణకు కారగుణం నీవుగా ఉండవలసిన వ్యక్తిగా ఉండగా అతని రక్షణకు బదులుగా నువ్వు మరణానికి ఏమవుతూ వచ్చావు? కారకుడవుతూ వచ్చావు. నీ ద్వారా అతని రక్షణలోకి తీసుకురావాలనుకున్నాడు దేవుడు. నీ ద్వారా అతన్ని ఆమెను రక్షణలోకి నడిపించాలనుకున్నాడు దేవుడు. నీ నోటిని నింపి ఆమె అవసరమైన మాటలు 2-3 మాత్రమే చెప్పించి దేవుడు ఆకర్షించాలనుకున్నాడు. కానీ నువ్వు అక్కడ వాడబడలేకపోయావు. ఆ పరిచర్యలో నువ్వు నిలబడలేకపోయావు. తద్వారా అతను మరణించాడు. కానీ అమ్మయ్య దరిద్రుడు పోయాడు, ఇంకా అతని కొరకు ఆ ఊరికి నన్ను వెళ్ళమని చెప్పరేక. ఆ పరిచర్య పోయింది, ఇంకా ఆ ఊరికి నన్ను వెళ్ళమని చెప్పరేక. అక్రమం చేశారు, అది చేశారు, ఇది చేశారు చెప్పొచ్చు, దేవునికి స్తోత్రం. కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. అసలు నిన్ను తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటి? అసలు నిన్ను పంపించిన ఉద్దేశం ఏంటి? అసలు నిన్ను సిద్ధపరిచిన ఉద్దేశం ఏంటి? ఎక్కడో ఉండవలసిన వ్యక్తివి ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు? అది వ్యాపారం కోసమైనా, ఉద్యోగం కోసమైనా, వ్యవసాయం కోసమైనా, చదువు కోసమైనా. ఎక్కడో తుదైతైరా పట్టణస్థురాలు వచ్చింది, సముద్ర తీర ప్రాంతంలో ప్రార్థన జరుగుతుందనుకుంది, వ్యాపారం చేసుకోవడానికి వచ్చింది. కానీ ఇవాళ ప్రపంచ చరిత్రలో 7 సంఘాలలో ఒక సంఘము స్థాపించబడింది. ఎవరిని బట్టి? తుదైతైరాలో ఏముందంట? సంఘం ఉంది. ఆ సంఘానికి మూల స్త్రీ ఎవరు? అపొస్తలుల కార్యం 16వ అధ్యాయము 15వ వచనం. ప్రియమైన సోదరి సోదరుడా, నువ్వు అనుకుంటున్నావు నేనేదో చదువుకోవడానికి వచ్చాను, నేనేదో ఉద్యోగం చేసుకోవడానికి వచ్చాను, నేనేదో వ్యాపారం చేసుకోవడానికి వచ్చాను. కాదు, దేవుని ఆత్మల రక్షణ కొరకై నిన్ను అక్కడికి నడిపించాడు. నువ్వు అనుకుంటున్నావు నేనేదో ఇక్కడ ఉద్యోగం చేయడానికి వచ్చానండి, ఇక్కడికి ఏదో నాకు ప్రమోషన్ వచ్చిందండి, నాకు ట్రాన్స్ఫర్ వచ్చిందండి, నా విలువ వచ్చిందండి, నేను ఉత్తమమైన విద్యార్థిని, ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయుని. మంచిదే, దేవుని స్తోత్రం. కానీ నీకు ఆ బిరుదిచ్చి నిన్న ప్రమోషన్గా తీసుకెళ్ళింది ఎందుకో తెలుసా? అక్కడ నశించిపోతున్న ఆత్మలకు నువ్వు ఉత్తరవాదిగా, వారి క్షేమం కొరకే నిన్ను దేవుడు అక్కడికి పంపించాడు. అది మర్చిపోతున్నారు. నేను కష్టపడ్డాను, అక్కడ చదివాను, ఇక్కడ చదివాను, అక్కడ ఉద్యోగం, ఎక్కడ ఉద్యోగం చెప్పుకుంటావు. మంచిదే, దేవుని స్తోత్రం. ఆ వ్యక్తి రక్షణ కొరకే నిన్ను దేవుడు భార్యగా తీసుకొచ్చాడు. ఆ వ్యక్తి రక్షణ కొరకే దేవుడు నిన్ను భర్తగా పంపించడం జీవితంలోనికి. తెలియదు నీకు ఆ సంగతి. నువ్వు అనుకుంటున్నావు ఈ దరిద్రం కొంపకి నేనెందుకు వచ్చి పడ్డానో, నేనేం పాపం చేశానో అనుకుంటున్నావు. ప్రియమైన సహోదరి సహోదరా, అది కాదు నీ పని. దేవుడు ఒక ప్రత్యేకమైన పని కలిగి ఆ కుటుంబానికి నేను కోడలుగా తెచ్చాడు. ఓ ప్రత్యేకమైన పని కలిగి ఆ కుటుంబానికి నేను అల్లుడిగా తీసుకొచ్చాడు. సేవకుడిగా తీసుకొచ్చిన ఉద్దేశం అదే. పరిచారకుడిగా నేను సిద్ధపరిచిన ఉద్దేశం అదే. ఈ సంగతులు ఎప్పుడో మర్చిపోయావు. ఆ ఆత్మ మరణిస్తే దానికి దేవుడు లెక్కడిగేది ఎవరిని? తప్పించుకోలేవు ఆ రోజు. కాబట్టి నీ పరిచర్య ఏంటిది? నీ భక్తి ఏంటిది? నీ బలం ఎలా ఉంది? ఈ నూతన సంవత్సరం బలహీనపరచబడ్డావా? అయితే ప్రభు నిన్ను మరలా బలపరచాలనుకుంటున్నాడు, మరలా నిన్ను ధైర్యపరచాలనుకుంటున్నాడు, మరలా నిన్ను పురుగొల్పాలనుకుంటున్నాడు, మరలా నిన్ను స్థిరపరచాలనుకుంటున్నాడు. విశేషమైన స్థానంలో
నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. చూస్తారా మాట? హగ్గై గ్రంథం 2:4 చదవండి. ఎక్కడ నువ్వు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. హగ్గై గ్రంథం 2:4 ఆయనను యెహోవా ఆజ్ఞించినది ఏమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొనుము, ప్రధాన యాజకుడకు యెహోజాదా కుమారుడు యెహోషువ ధైర్యము తెచ్చుకొనుము, దేశములో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడే, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతిగా యెహోవా. ఎక్కడ నీ పరిచర్య ఆపావో దేవుడు బలపరుస్తున్నాడు. ఎక్కడ నిరుత్సాహపడ్డావో, ఎక్కడ కుమిలిపోతూ వచ్చావో, ఎక్కడ కలవరపడుతూ ఎంతో ఆశతో సేవకు వచ్చాను, లేదు సువార్త చెప్పడానికి అవకాశం లేదు, ఇట్టాడి చోట ఏం సేవ చేయాలా, చదివేంటి, నా ఓదేంటి, నా స్థితిగతి ఏంటి? దేవుడు అంటున్నాడు, నువ్వెక్కడ ధైర్యపడాలి, గాయపరచబడుతున్నావో, ఎక్కడ గేలి చేయబడుతున్నావు, ఫలభరితంగా లేదా, ఆత్మను సమకూర్చలేదా, ఊరకనే ఉంటుందంటున్నారా? మీద వేస్తున్నారు. అధైర్యపడద్దు. 4వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం అంటున్నాడు, అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురుగొల్పి వారి మనసులో సహోదరుల మీద పగ పుట్టించి, కాబట్టి వారు ప్రభువును అనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములు చేయించాలనుకుంటున్నాడు. నిలబడతావా దేవుని కొరకు? ప్రేమైన యవనస్తుడా, యవనస్తురాలా, ప్రేమైనటువంటి సేవకుడా, సేవకురాలా, ప్రేమైనటువంటి పరిచారకుడా, పరిచారకురాలా, నిలబడతావా దేవుని కొరకు? అదే స్థలములో నీ ద్వారా దేవుడు సూచక్రియలు అద్భుతాలు జరిగించాలనుకుంటున్నాడు. నీకు తెలియదు ఆ సంగతి. నువ్వు నిలబడితే చాలు. నిలబడాలనుకున్నావా? ఈ సేవ చేయలేను, ఈ పరిస్థితి ఉండలేను, ఇక్కడ ఉండలేను, వెళ్ళిపోవడమే మంచిది, ట్రాన్స్ఫర్ పెట్టుకుంటా, ఇంటికనే వెళ్ళిపోతా, ఏ బాధపడలేను. హింసిస్తున్నారా? నువ్వేమీ కలవరపడాల్సిన అవసరంలా. అదే స్థలంలో దేవుడు చివరి వచ్చిన చదువుదామా, ప్రార్థన చేసుకుందాం. జెఫన్య గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం. ఆ కాలములో నిన్ను హింస పెట్టి వారిని అందరినీ నేను శిక్షింతును, కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ ఏ దేశములలో వారు అవమానమునందిరో అక్కడనెల్లా నేను వారికి ఖ్యాతిని. ఇది దేవుడు నీ విషయంలో కలిగి ఉన్నాడు. నిలబడతావా దేవుని కొరకు? ఏ దేశంలో వారు అవమానం ఉందంటే నువ్వు ప్రపంచంలో ఉన్న దేశాలు తిరగని అవసరంలా. మనం ఒక్కసారి గురజాడ అప్పారావు దగ్గరికి వెళ్ళి ఎన్నికొస్తే చాలు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు. ఏ మనుషుల మధ్యలో దూషింపబడుతూ, గేలి చేయబడుతూ, ఎగతాళి చేయబడుతూ, తూలనాడుతున్నావో అదే స్థలంలో కనుక నువ్వు దేవుని కొరకు నిలబడితే అదే స్థలంలో దేవుడు నీకు ఖ్యాతి, మంచి పేరు తెప్పించాలనుకుంటాడు. ఏ ఇంట్లో నువ్వు అల్లుడిగా అవమానపరచబడుతున్నావో దేవుని కొరకు నిలబడి నీ జీవితాన్ని మార్చుకుంటే అదే అత్తమామలు నిన్ను నెత్తిన పెట్టుకొని పూజించేలా చేస్తాడు దేవుడు. ఏ అత్తమామల దగ్గర అవమానపరచబడుతున్నావో అదే అత్తమామల దగ్గర నా కోడలంటే
కోడలు కాదండి, నా కూతురు నా దేవతండని నీకు ఖ్యాతి, మంచి పేరు తెచ్చిపెట్టేవారుగా ఉన్నారు. ఏ విద్యార్థి అయితే పనికి మాలిన వాడు అంటున్నారో, ఏ విద్యా సంస్థ దేవుడి కొరకు నీ మనసు మార్చుకుంటే, ఈరోజు నూతన సంవత్సరం తీర్మానం చేసుకుంటే, ప్రభా నేను నీ కొరకే జీవిస్తా, నా బ్రతుకును మార్చుకుంటా, నా కొరకు పరలోక వైభవాన్ని నడిచిపెట్టావు, రక్తమంతా దారపోసావు ప్రభా, నా జీవితం ఒక ప్రత్యేకమైన జీవితం, భారతదేశంలో నేను కూడా చరిత్ర పుటలో నాకు ఒక పేజ్ ఉంచాలని ఇష్టపడుతున్నావు ప్రభా, అది నాకు కావాలి. నా జీవితం మార్చుకుంటా, నా అలవాట్లు మార్చుకుంటా, పద్ధతులు మార్చుకుంటా, పరిస్థితులు మార్చుకుంటా, లోబడతా, సంఘంతో అణిగిమణిగుంటా, సహవాసంతో కలిసి ఉంటా, లేఖనానికి లోబడతా, ప్రభా నిశ్చిత ప్రకారంగా జీవిస్తాను అని తీర్మానం చేసుకుంటే ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను ఉంచబోతున్నాడు. కావాలా ఇది నీకు? ఇది అనుకూల సమయము, ఇది రక్షణ దినము. ఎక్కడ దూషింపబడుతున్నావో, ఎక్కడ తూలనాడబడుతున్నావో, ఎక్కడ గేలి చేయబడుతున్నావో, ఎక్కడ అసభ్యకరంగా చూస్తున్నారో, నీ బ్రతికెందుకు, ఎందుకు బ్రతికావు, చావుపో అనిపించుకున్నావా, పర్వాలేదు. దేవుని కొరకు నువ్వు నిలబడు, దేవుని వైపు చూడు. ఇంకా రక్షకుడిగా అంగీకరించలేకపోతే ఇది నీకు అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇలా ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను ఉంచాలనుకుంటున్నాడు. ఒక అమ్మాయి నాకు దగ్గరకు వచ్చి, అసలు నా వాగ్దానం ఏంటో తెలుసా? ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 28వ అధ్యాయం మొదటి వచనం. ఏంటనుకున్నావు నా వాగ్దానం అంటే? అల్లక్కంటది, నాదేంతటి వాగ్దానం లేదు, 10వ వచనమేగా. 28వ అధ్యాయం అంట ద్వితీయోపదేశకాండం, ఎన్నో వచనం అంట? 10వ వచనమేగా. సమస్త జనముల కంటే నేను నిన్ను, అందుకే నేను ఆలగడ్డలు చదువుకుంటున్నా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 10వ వచనమేగా, అందుకే వెలుదుర్తిలోనే చదువుకుంటుంది. మరి ఇదే మర్మం. ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను ఉంచాలనుకుంటున్నాడు. ఇష్టపడతావా? లోబడతావా? ఆయన్ని సొంత రక్షకుడు అంగీకరిస్తావా? నా పైనున్న నాయకుల వైపు చూడను ప్రభువా, నా ఎదురుగున్న వ్యక్తుల వైపు చూడను. నువ్వు నన్ను సేవకు పిలిచావు, నువ్వే నన్ను ఇక్కడికి పంపించావు. లెటర్ ఎవరైనా ఇచ్చి పంపించుండను గాక, ద్వేషంతో, పగతో, కుళ్ళు కుతంత్రంతో అది ప్రమోషన్ కాకుండా డిమోషన్ లాగా పంపించను గాక, దేవుడు నీకు అక్కడనే ప్రమోషన్ ఇస్తాడు, అక్కడే నిన్ను నిలబెడతాడు, అక్కడే నిన్ను బలపరుస్తాడు, అక్కడే నిన్ను అనేకులకు పరిచయము చేస్తాడు. ఏ మాత్రం అధైర్యపడాల్సిన అవసరం లేదు. నా వ్యవసాయం ఇలా అయిపోయింది, నా వ్యాపారం ఇలా అయిపోయింది, నా చదువు ఇలా అయిపోయింది, నా భవిష్యత్తు ఇలా అయిపోయింది, నా జీవితం ఇలా అయిపోయింది, నా కుటుంబం ఇలా అయిపోయింది, నా దేహంలో ఆరోగ్యం అంతా పాడైపోయింది, ఏంటి నాది బ్రతక, ఎందుకు బ్రతకాలని వేదన చెందుతున్నావా సహోదరి సహోదరుడా? లేదు, అదే స్థానంలో దేవుడు నీకు ఉన్నతమైన స్థితి ఇస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేస్తామా ఈ మధ్యాహ్న కాలంలో? ప్రభా, నా కోసమే ఈ మాటలు చెప్పావు, నా బ్రతుకు కోసమే, నా క్షేమం కోసమే, నా కోసమే ప్రభా, నా కోసమే పరలోక వైభవాన్ని విడిచిపెట్టావు తండ్రి, నా కోసమే శిలువ యాగములో బలవుతూ వచ్చావు ప్రభా. నేను గుర్తెరగలేకపోయాను నీ త్యాగాన్ని, నీ ప్రేమని. నా పట్ల అందరూ తూలనాడుతున్నారు, అందరికీ నేను అవసరం లేని వ్యక్తిగా ఉండిపోయాను, వ్యర్థమైన పదార్థముగా నన్ను చూస్తున్నారు ప్రభా. అయితే నాకు నీవు ఒక గుర్తింపు ఇవ్వబోతున్నావు ప్రభా, విశేషమైన స్థానం ఇవ్వబోతున్నావు, ఖ్యాతిని, మంచి పేరు ఇవ్వబోతున్నావు. నా ద్వారా సూచక్రియలు, అద్భుతాలు చేయించాలనుకుంటున్నావు ప్రభా. నేను నీకు లోబడతానని ఒక తీర్మానం చేసుకుంటావా? దయచేసి పరీక్షించుకుందాం. ఆత్మీయ లక్షణాలు, మన ఆత్మీయ ఎదుగుదల, మన ఆత్మీయ దిగదారితనం, మనం ఆత్మీయంగా నష్టపోయినతనం, ఆత్మీయంగా బలపడేతనం, ఆత్మీయంగా వదిలేతనం, ఆత్మీయంగా కట్టబడడానికి, మనం ఆత్మీయంగా
నిలబడడానికి మొదట ఏం సంపాదించుకోవాలా? గొప్ప రక్షణ మనము సంపాదించుకోవాలా. రెండోది వచ్చి దేవుని ఎడల మనం నిశ్చయించుకోవాలా. ప్రభువా, నీ పని కొరకు నన్ను సిద్ధపరచు. నీ పని చేయడానికి నీకు మొదట ఏం కావాలా? గొప్ప రక్షణ కావాలి. ఆ గొప్ప రక్షణ ఒక నిశ్చయితను తీసుకొని వస్తుంది. ఈ గొప్ప రక్షణ దేన్ని తీసుకొస్తా అంటే, నేను ఒక బలమైన వ్యక్తిగా తీసుకొస్తుంది. బలహీనులను ఆయన ఏం చేస్తాడంట? బలవంతుడుగా చేసేవాడు. కాబట్టి మన బలహీనతను ఆయన నిన్ను బలవంతుడిగా చేయను. బలవంతుడి చేతిలో మనం ఎలాంటి వారుగా ఉండాలా? బాణం లాంటి వారు. బలవంతుడి చేతిలో మనము బాణము లాంటి వారము. ఈ బలవంతుడైన వాడు ఏం చేయాలా? యుద్ధానికి సిద్ధపడాలి. యుద్ధమైన కవచములు ధరించుకొని అకుల పిసికల ఎలా తన సాక్ష్యం కాపాడుకుంటూ పరిచర్య, దైవజనుడికి ఏ విధంగా పరిచర్య చేసినారో సహపాఠి తన ప్రాణాన్ని సహకరించినవారు, తన ప్రాణానికి వారు సహాయకరులుగా ఉన్నారు. తన ప్రాణం పెట్టేదానికి కూడా సిద్ధపడతాను. దేని కొరకు? పరిచర్య, ప్రభు పరిచర్య కొరకు, దేవుని ఆత్మల కొరకు ఇష్టమై మనం మొదటగా ప్రభువునందు మనం చర్చించుకోవాల్సి ఉందంటే, నాకు నిజమైన రక్షణ లేదనేవారు, నిజమైన పాపక్షమాపణ లేదనేవారు, నాకు రక్షణ లేదనేవారు, నేను నిశ్చయిత జీవించలేని, దేవుని కొరకు జీవించలేననేవారు మీ చేతులు పైకెత్తినట్లయితే, దేవుడు ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, మరొక సమయం మనకు ఎప్పుడు మనం చనిపోతామో, ఎప్పుడు దేవుని తీర్పుకు, ఉగ్రతకు దాన్ని మనం పరీక్షించుకోవాలి. ఈ సమయం ప్రభువా, ఈ లేఖనాల ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చినావు. ఎవరైతే రక్షణ పొందినారో వారు ప్రభువా నన్ను ఇంకా బలపరచు. నీ పరిచయంలో నేను చేయలేకపోయినా, నీకు ఇష్టడుగా జీవించలేక, అనేకుల మధ్యలో నిన్ను మహింపరచలేకపోయినా, అనేకులు నీ వైపు తిప్పలేకపోయినా మనం పరీక్షించుకోవాలి. నీతిని అనుసరించి నడుచు. ఆకాశ నక్షత్రములను పోలి అనుసరించి నడుచుకొని అనేకులు ఎవరైతే తిప్పుతారో తిప్పేవారు. ఆకాశ నక్షత్రములు ఎలా ప్రకాశిస్తాయో మనం సిద్ధపడితే ఆ బలవంతుల చేతిలో పరిచర్య విషయమై, దేవుని సంఘం విషయమై, దేవుని దేవుని పని కొరకు ప్రభా తమ పరీక్షించుకోండి. రక్షణ లేని వారు, దేవుని వాక్యం మీకు రక్షణ లేని వారు ఉంటే, మాకు రక్షణ కావాలని మా ప్రభు దేవుడు నన్ను సంధించాడని మీ చేతులు ఎట్లయితే, ఎవరైతే రక్షణ లేదో అట్టివారు, పాపక్షమాపణ లేదో అట్టివారు మీ చేతులు ఎత్తే, మీ చేతులు పైకెత్తినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాం. దయచేసి బలవంతుడి చేతిలో మేము బాణం లాంటి వారు ఉన్నామనే వారు తాను సరి చేసుకొని ప్రభు కొరకు సిద్ధపడాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, యేసు ప్రభు నామములో నీ పాస్తలను చేరి ఇలా స్తుతిస్తూ నీ మహిమపరుస్తూ ఆరాధిస్తున్నాం. మీరు తీసుకొని వచ్చిన లేఖనాలన్నిటి బట్టి వందనాలు. మేము ప్రభా యవ్వన కాలంలో నీ కాడి మొయట నరుడికి మేలుని మా పితరుని ఇచ్చికాను మా మధ్య తీసుకొని వచ్చినావు. మా పితరులు ఆయన అపోస్తలుడైన పౌలు, నీ పరిచర్య తిమోతి, అకుల, పిసికిల, దేవ అనేకులు నీ పరిచర్య, యెహోషువ అలాంటి వారు తండ్రి నీ పరిచర్య ఎలా చేస్తూ వచ్చినారు. మేము కూడా సాటి సహోదరులుగా మేము నశించే వారి విషయమై
తండ్రి వారి విషయమే ప్రార్థించేవారు కాక మేము వారి కొరకు ప్రకటించేవారు గాను వారిని నీ మందిరికి నడిపించేవారు గాను నీ ప్రజలు సిద్ధపరచమని నీ రక్షణ వెదిగే విషయంలో బలహీనులైన వారిని బలవంతుడి చేతిలో బలవంతులుగా చేయండి. బలహీనంగా ఏదైతే పడిపోతున్నారో కుంగిపోయినారో బలవంతులుగా చేయండి. వారిని ఆత్మీయంగా బలవంతులు సిద్ధపరచండి. నీ మందిరంలో నూతన సంవత్సరంలో నూతన వ్యక్తిగా నూతన బలం ధరించుకొని నూతన కార్యములు చేయనట్టు నూతన సంవత్సరంలో పక్షిరాజు యవనమలే వారి యవను కొత్తదవనట్టు వారిని బలపరచమని కొత్త ఉన్నతమైన నీ కొరకు జీవించేవారుగా సాయం చేయి. దేవాన్ని ప్రజలు సంధించు, వచ్చిన వారి అందరినీ సంధించు. వారి వారి ఆత్మీయ స్థితిని ఎరిగినట్టు బలహీనత ఎరిగినట్టు కుటుంబాల్లో సంఘములో బయట అన్నదమ్ముల్లో ఎక్కడైతే తండ్రి బంధువుల మధ్యలో కాలేజీ మధ్యలో స్కూల్ మధ్యలో ఎక్కడైతే పడిపోయినారో యవనస్తులైన పిల్లలు వారిని రక్షణనిచ్చేది కలిగి నీ కొరకు జీవించేవారుగా సాయం చేయి. వారి పిల్లలు దేవుడు భయపడి నీకు విధేలే నమ్మకస్తులుగా జీవించట్టు సంఘంలో ఉన్న పిల్లలందరినీ సిద్ధపరచు. సర్వ సంఘంలో నీ ప్రజలందరినీ సిద్ధపరచు. సహాయపడదు. మా సమస్త బలహీనతలో ఉండి దేవుడు అయింది. మా భక్తి కాదు, మా నీతి కాదు, మా జ్ఞానం కాదు, మా బుద్ధి కాదు, మాకు కాదు యెహోవా, మాకు కాదు. నీకు బాగా సత్యములు బట్టే నీ నామని మయం తెచ్చుకోమని చేరి వచ్చిన వీళ్ళందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ పరిచర్య దీవనకరంగా నీ తెలుచాటు మరుగుపరిచి ఒక ఆత్మ రక్షణ విషయమై దేవా సృష్టిని సృజించిన దానికంటే ఒక పాపిక రక్షణ ఎంతో గొప్పదన్నా. సృష్టిని నాయన సృజించేది దేవునికి ఆయన సులభమే, కానీ ఒక పాపి అయిన మనుషుడు నీ తల్లి నిత్య నరకాని పోయే మనుషుడు అగ్నిగుండానికి పాత్రుడైన మనుషుడు రక్షించబడుతా దేవదూతలతో సంతోషకరమైన దినం. ఒక పాపినైనా తండ్రి ఈ వాక్యం ద్వారా నీవు సంధించి వారి నిత్య జీవానికి పరలోక రాజ్యానికి వారసుడిగా దయచామని చేరి వచ్చిన వీళ్ళందరిని బట్టి వందనాలు తెలుస్తూ ఈ వాక్యం ఫలించమని నీ ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చుకుని మై పొందమని తిరిగి భోజన సహవాసంలో మాకు సహాయపడను. అన్ని పరిస్థితుల్లో దేవుడు ఆయన్ని కాపాడు. సాయంకాలం తండ్రి తిరిగి 3 గంటల నుంచి దేవా 6 గంటల వరకు నీ పరిచర్య కొనసాగించమని తను తిరిగి నాయన 7 గంటల నుంచి 8 గంటల వరకు దేవా బాప్తిస్తాల కొరకు సిద్ధపడిన వారిని ఇంకా ఎవరైతే సరైన గమింపు లేని వారు తండ్రి అలాంటి వారిని కూడా సిద్ధపరచమని సహాయపడను. సంఘానికి ఆత్మీయులు ఆత్మీయ దీవెన ఆత్మీయ ఆశీర్వాదం తండ్రి నీ పిల్లలకు గొప్ప ఆశీర్వాదం దాయిచ్చామని పర సంబంధమైన ప్రతి ఆశీర్వాద దీవెనలకు పాత్రగా వచ్చామని చేరి వచ్చిన వీళ్ళందరినీ బట్టి పేరు పేరు జ్ఞాపేసుకోండి. కల్లగొట్ట నుంచి పాలకొల నుంచి తండ్రి బింగుదొడ్డి నుంచి అలా తండ్రి నాయన ఉల్లింది కొండ నుంచి అలా తండ్రి కోయిల కొండ నుంచి తండ్రి డోర్ నుంచి తీసుకొని వచ్చిన బిడ్డలందరిని బట్టి దేవా ఉన్నా తెలుసు వారి అక్కర కొలది నువ్వు వాక్యాన్ని పంచిపెట్టినందుకు ఉన్నాడు. వారిని తృప్తిపరచండి, వారు ఆనందింపచేయండి, వారు సంతోషింపచేయండి. నీ కొరకు జీవించేవారుగా సాయించండి. నిత్య నరకం నుండి అగ్ని నుండి నా కొరకు ప్రాణం పెట్టి చనిపోయినా తన దేవుని కొరకు తాము తగ్గించుకునేవారుగా సాయించి నీకు లోబడి జీవించేవారుగా సాయించండి. దేవా నీ ప్రజలతో సంధించి మాట్లాడమని ఈ పరిచయం దీవించే వదిలిచ్చామని యేసు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుడైనకి చేసుకుపోయాం ఇక్కడ చేరిన వారికి సకల పరిస్థితులకును సదాకాలం దేవుడు తోడై ఉండనుగాక. ఆమేన్. ఏడ్చున్నావా పాడుతున్నావా? పాయమును
చెప్పండి. అయిందా అంతా? అయిందా? సరే, దయచేసి మీరు పక్కగా లేస్తే